కార్తీక్ అయితే దీప వాళ్ళను ఒక అద్దెంటికి తీసుకుని వస్తాడు. తీసుకుని వచ్చాక దీపని, పాపని వీళ్ళందరినీ కూడా ఇంట్లోనికి వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి అంటాడు. ఇక పాప లోపలికి వెళ్ళిపోయాక, పాప కాంచన వెళ్ళిపోయాక కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి దీప నీకు కూడా చెప్పేది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు దీప నేను వస్తానని చెప్పి అంటాడు. దాంతో దీప అయితే సరేనండి అని చెప్పి అక్కడ వరకు వెళ్ళి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అయితే ఆ ఇంటి ఓనర్తో ఇలా అంటూ ఉంటాడు, సార్ మీకు నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అంటాడు. ఏంటి అండి ఇందాకలేండి నేను డబ్బులు ఇవ్వమని అడ్వాన్స్ ఇవ్వమని అంటుంటే మీరేంటి వాళ్ళందరినీ లోపలికి పంపిస్తున్నారు, నాకు అడ్వాన్స్ ఇస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి ఓనర్ అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే సార్ ఇదిగోండి సార్ ఈ ఫోన్ తీసుకొని ఉంచండి సార్, నేను ఏదో ఒక పని చేసి డబ్బులు తీసుకువచ్చి నా ఫోన్ తీసుకుంటాను సార్, అంతవరకు ఈ ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి సార్ అని చెప్పి కార్తీక్ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది. ఏంటి కార్తీక్ బాబు మా కోసం ఇలా చేస్తున్నారు, అసలు కార్తీక్ బాబు ఇలా చేయటంలో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి దీప అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ మాత్రం ఆ ఓనర్ని బ్రతిమలాడుతూ ఉంటారు, సార్ ప్లీజ్ సార్ మీరు దయచేసి ఈ ఫోన్ తీసుకోండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆ ఓనర్ అయితే ఏంటి అండి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను డబ్బులు కావాలంటే ఫోన్ ఇస్తున్నారేంటి, అసలు మీరు ఈ ఇంట్లో ఉండాలా లేదా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కార్తీక్ అయితే అతన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.